ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒకరోజు లైవ్ పెట్టాను ఫ్రెండ్స్. సో మన సబ్స్క్రైబర్ అయితే మన లైవ్ వాచ్ చేస్తున్నారనమాట. చూస్తూ ఎక్కడున్నారు, ప్లే చేంజ్ ఉందని అయితే అడిగారు. సో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పాను అనమాట. సో ఎక్కడ ఏంటి అనేసి అడిగారు. అడిగితే నేను అడ్రస్ చెప్పాను. సో మన అమ్మ వాళ్ళ ఇంటి సరౌండింగ్లోనే ఉన్నాను, నేను వస్తున్నాను అక్క అని అయితే అడిగారు అనమాట. సో తనైతే వస్తుంది, తనకు నేను అడ్రస్ అయితే చెప్తున్నాను. సో ఎగ్జాక్ట్గా తను వస్తుంది. యాక్చువల్లీ మీకు కూడా తెలిసే ఉంటుంది. చూడండి, మన సబ్స్క్రైబర్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కలవడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. తను యాక్చువల్లీ తను ఎక్కడ ఏంటి అనేది అయితే మనకు తెలియదు. లైవ్ పెట్టిన తర్వాత తను చూసి అడగడంతో, నేను అమ్మ వాళ్ళ ఊరు చెప్పడంతో తను అదే సరౌండింగ్లో ఉండడం అనేది చాలా ఎగ్జైటింగ్గా అండ్ హ్యాపీగా అనిపించింది. ఇంకా నన్ను కలవడానికి వస్తా అనేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో తనైతే వస్తుంది చూడండి, బండి మీద వచ్చేది తను వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు. తన పేరైతే నందిని ఫ్రెండ్స్. తను వచ్చింది జస్ట్ ఇల్లు చూసేసి మళ్ళీ వెళ్ళిపోతా, నెక్స్ట్ టైం వస్తా అక్క అనేసి అంటుంది. అయితే నేను చెప్పాను, లేదు ఎలాగో ఇంత దూరం వచ్చావు కదరా, సో కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది, రాండి చాయ్ తాగి వెళ్దురు కానీ అనేసి నేను పిలుస్తున్నాను. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడికో వెళ్తున్నాము అనేసి అంటుందన్నమాట. సో ఎలాగో కలిసాము, చాయ్ తాగి వెళ్దురు కానీ రండి అని అయితే పిలిచా అనమాట. సో ఆ విధంగా పిలిచే వరకంటే నన్ను మా ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళైతే పలకరిస్తున్నారు. హాయ్ రా, ఎప్పుడు వచ్చినావు అనేసి ఒక బాబాయ్ అండ్ ఒక అత్తయ్య అవుతుంది అనమాట. వాళ్ళు పలకరించారు. తర్వాత నందిని అయితే వచ్చింది. ఇది మన లైవ్ రన్ అవుతుంది అనమాట. ఇంకా అందులో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా లైవ్లో, సో వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. ఇంకా లోపలికి రమ్మని ఇంకా వాళ్ళ హస్బెండ్ని కూడా పిలిచాను. వాళ్ళ హస్బెండ్ కూడా లోపలికి వచ్చారు. సో లోపలికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఇంకా ఏం చేయాలి ఏంటనేది అయితే యాక్చువల్లీ కాళ్ళు చేతులు ఆడట్లేదు నాకు. నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ అయితే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంకా చాయ్ పెట్టాలని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ చాయ్ పెడదాము, మిల్క్ చూస్తున్నా అనమాట ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. సో అక్కడైతే ఇంకా మిల్క్ లేవు, యాక్చువల్లీ ఇంకా గ్యాస్ పైనే ఉన్నాయి అనమాట మిల్క్. ఇంకా తననైతే పిలిచాను, మన సబ్స్క్రైబర్ని. వచ్చిన తర్వాత ఇంకా మిల్క్తో అయితే నేనైతే చాయ్ రెడీ చేస్తున్నాను. ఈలోగా లైవ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. లైవ్లో మన వాళ్ళతో కూడా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట. ఇంకా నేను ఈ విధంగా చాయ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా లోపల నాన్న ఉన్నారు. సో నాన్న వాళ్ళ హస్బెండ్తో కొంచెం మాట్లాడండి అనేసి చెప్పేసి వచ్చానమాట. ఇంకా నాన్న అయితే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకా తన ఫోన్లో మన లైవ్ రన్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్, చూస్తూనే ఉన్నది. ఇంకా నేను ఫస్ట్ పాలు పెట్టేసి తర్వాత షుగర్ అండ్ టీ పౌడర్ యాడ్ చేస్తాను. చాలామంది అయితే ఫస్ట్ వాటర్ పెట్టేసి టీ పౌడర్ చాయ్ పెట్టిన తర్వాత అవి మరిగిన తర్వాత పాలు పోస్తారు. బట్ నేనైతే ఫస్ట్ పాలే పోస్తాను. చూడండి, నేను చాయ్ కూడా ఎలా క్విక్గా తయారు చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. తర్వాత ఇంకా మా కిచెన్ యాక్చువల్లీ ఇంకా ఇదే అనమాట, అమ్మ వాళ్ళ కిచెను. సో ఏంటక్క ఇది స్టాండ్ అనుకొని నేను పవర్ బ్యాంక్కి పెట్టానమాట ఫోను. ఇది స్టాండ్ అక్క డిఫరెంట్గా ఉంది ఏంటని చూస్తుంది. బట్ కాదు, అది పవర్ బ్యాంక్ అని అయితే చెప్తున్నాను అనమాట తనకి. ఇంకా నాకు టీ అయితే అవుతూనే ఉంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కానీ లైవ్ కానీ ఏదైనా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు త్వరగా చూసేయచ్చు అనమాట మన వీడియోని. ఇంకా చాయ్ అయితే అవుతుంది పక్కన. ఈలోపు కొన్ని వాటర్ ఇద్దామనేసి నేను ఇలా చెంబులో వాటర్ అయితే ముంచాను అనమాట, ఇచ్చేద్దామనేసి తీసుకున్నాను. నేను ఇవ్వడానికి ఫస్ట్ నందినికి ఇద్దామనేసి ఇస్తుండేసరికి ఆమె ఇంకా బయట వాళ్ళ హస్బెండ్కి ఇస్తా అని అయితే తీసుకొని వెళ్తుంది. తను మాట్లాడుతుంది కదా, నేనే ఇద్దామనేసి వెళ్తున్నాను, కానీ తనే ఇస్తా అనేసి అంటుంది. ఇంకా ఆ విధంగా అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పలేను,
అంత హ్యాపీనెస్గా ఉందన్నమాట. మన సబ్స్క్రైబర్ మనల్ని కలవడానికి వచ్చారు అంటే అదొక హ్యాపీ. ఇంకా టీ ఎలా మరుగుతుందో చూపిస్తున్నాను చూడండి. టీ అయితే అవుతుంది. ఈ విధంగా చేస్తే చాయ్ త్వరగా కూడా అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఈ విధంగా నేను చేస్తానన్నమాట. ఎవ్రీ టైం ఇలాగే చేస్తాను. ఇలా చేయడం వల్ల టీ అనేది క్విక్గా తయారవుతుందన్నమాట. మరుగుతుంది, చాలా టేస్టీగా ఈ ఉంటుంది. సరౌండింగ్లో మాకు తెలుసక్క ఈ ఊర్లో అనేసి అంటుందన్నమాట. ఎవ్రీ టైం ఇటు సైడ్ నుంచే ఎటన్నా సిటీకి వెళ్ళాలన్నా వెళ్తూ ఉంటాము మేము అని చెప్పేసి కొద్దిసేపు అయితే టైంపాస్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. పక్కన రూము ఏంటి అక్క అనేది అడుగుతుంది. సో అందుకోసం చూపిస్తున్నా. ఇదైతే కొత్తగా కిచెన్ అయితే కట్టించారనమాట అమ్మ వాళ్ళు. ఇంకా పూర్తి అవ్వలేదు. సో అదైతే చూపిస్తున్నాను మన వాళ్ళకి. తర్వాత ఇంకా చాయ్ అయితే అవుతుంది, మరుగుతుంది. ఇంకా ఈలోగా నాన్న మాట్లాడిస్తున్నారు. నాన్నతో మాట్లాడుతున్నాను అనమాట నేను అక్కడ ఉండి. ఈవినింగ్ టైంలో వచ్చారు కాబట్టి ఇంకా నాకేమీ చేయాలో కూడా అర్థం అవట్లేదు. ఇంకా వాళ్ళ ఊరు అడ్రస్ కూడా నాన్న అడుగుతున్నారనమాట. సో వాళ్ళైతే చెప్తున్నారు నాన్నతోని. ఇంకా తర్వాత నాన్నకి తెలుసంట ఊరు. ఇంకా అవునా అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఈలోగైతే మనకి చాయ్ పోతుందేమో అనేసి చెక్ చేస్తూ ఉన్నాను మధ్యలో. ఫైనల్గా అయితే మనకి చాయ్ అయితే మరిగిపోయిందనమాట. సో చాయ్ కోసం ఒక ప్లేటు, అందులో గ్లాసులు అండ్ జల్లెడ ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇంకా నాన్న ఇంకా తను వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ముగ్గురికి అయితే ఈ విధంగా చాయ్ పోస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ లంచ్ తినేసి లైవ్ పెట్టాను. అందుకోసం ఇంకా నాకు పోసుకోవడం లేదనమాట. ఇంటక్క 3 గ్లాసులు పెట్టామంటే ఇంకా నేను అదే చెప్తున్నాను తనకి. నేను ఆల్రెడీ లంచ్ చేశాను రా, మీ ముగ్గురు వరకే పోస్తున్నాను అనేసి చెప్తున్నాను. ఇంకా డ్రింక్ గట్లా అవన్నీ తీసుకురావాలి అనుకున్నాం ఫ్రెండ్స్. బట్ వెదర్ బాగా చాలా కూల్గా ఉంది, వర్షాలు పడుతున్నాయి అనేసి చాయ్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చాయ్ చేశాను. వేడివేడి చాయ్ మీకు కూడా కావాలంటే తాగేసేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి కంపల్సరీగా, ఓకేనా? అండ్ చాయ్ అయితే ఇచ్చేద్దాం వాళ్ళకైతే వెళ్ళిపోతున్నాం చాయ్ ఇవ్వడానికి. ఫస్ట్ అయితే ఇక తనకి నందినికి ఇచ్చాను చాయ్. తర్వాత ఇంకా వాళ్ళ హస్బెండ్కి అండ్ నాన్నగారికి అయితే ఇచ్చాను అనమాట. బయట కూర్చున్నారు యాక్చువల్లీ. ఇంకా బయట కూర్చున్నారు కదా, బయట కూడా ఫ్రీగానే బాగానే ఉంటుంది అనేసి కూర్చుందిరా అంటే వద్దులేక అనేసి ఇంకా నాతోనే మెట్ల దగ్గర అయితే కూర్చుందనమాట తను. కూర్చొని ఇంకా కొద్దిసేపు అయితే టైంపాస్ చేసాము, మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా కొద్దిసేపు అలా ఫోన్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఇద్దరం చాయ్ తాగుకుంటూ. చాయ్ అయితే చాలా బాగుంది అక్క అనేసి అంటుంది. ఇంకా థ్యాంక్ యూ రా అని అయితే చెప్తున్నాను నేను. ఇంకా కొన్ని తన ఫోన్లో వీడియోలు అయితే తీస్తున్నామన్నమాట. సో చూడక్క అనేసి తన ఫోన్ నుంచి తను, నా ఫోన్ నుంచి నేను తీస్తున్నాము వీడియోస్. కొన్ని ఇలా వీడియోలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇన్స్టాలో అండ్ యూట్యూబ్కి సంబంధించిన. ఇద్దరు ఆడవాళ్ళం కలుసుకున్నామంటే కంపల్సరీగా వీడియోసే. ఒకప్పుడు అంటే ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకున్నారంటే ముచ్చట్లు అయ్యేవి. ఇప్పుడు మాత్రం వీడియోలు తీసుకుంటున్నారు. ఇది నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్? మేమైతే వీడియోలే తీసుకున్నాం అనమాట. యూట్యూబ్లో కొన్ని షార్ట్ రీల్స్ తీసుకున్నాం అండ్ ఇన్స్టాలో రీల్స్ అయితే తీసుకున్నాము కొద్దిసేపు అయితే. ఇంకా ఇది వీడియో తీయడానికి అంతగా వీలు పడక ఇంకా ఒక్కదాన్నే తీస్తున్నాను అనమాట. సో తను కూడా కనిపిస్తుంది చూడండి. వెదర్ కూడా చాలా కూల్ అవుతుంది అనమాట. ఇంకా తనైతే చాయ్ తాగుతూ చాలా బాగుంది అక్క చాయ్ అని అయితే అంటుంది. ఇంకెక్కడికో వెళ్ళాలంట పక్క ఊరికి. సో అక్కడికి వెళ్ళాలక్క, మాకు లేట్ అవుతుంది, పిల్లలు ఉన్నారు అని అయితే అంటుంది అనమాట. సో అందుకే ఇంకా సరేలేరా అనేసి ఇంకా ఈ విధంగా కొద్దిగా తనకు తెలియకుండా కొంచెం వీడియో తీస్తున్నాను. తర్వాత కొంచెం అలా తీస్తున్నాను అనమాట. తన ఫోన్లో కొంచెం తీసింది, నా ఫోన్లో కొంచెం తీయడం వల్ల రెండు అలా యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతే. ఇంకా తర్వాత తన ఫోన్లో తీస్తుంది వీడియో చూడండి. క్లారిటీ రావట్లేదు ఫోన్ అంతా. ఇది ఐఫోన్ కదా, ఐఫోన్ ఎలా ఉందో అలాగే వస్తుంది. అందులో కొన్ని ఫిల్టర్స్ వల్ల అలా వస్తుంది. ఫిల్టర్ ఏం లేదక్క? లేదు ఫిల్టర్ ఉంటుంది. ఇది ఐఫోన్ కాబట్టి ఇలా వస్తుంది. వీడియోనా ఫోటో అనుకోండి పోలిస్తే.
ఇంకొక 2 రీల్స్ చేసుకుందాం అక్క మనం డాబా వెనక సైడ్కి వెళ్ళేసి అనేసి ఇటు వచ్చి ఇక్కడ ఒక 2 రీల్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట. షార్ట్ వీడియోస్ ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూడండి. సో వాయిస్ ఇవ్వకూడదు కదా, వాయిస్ ఒరిజినల్ వాయిస్ పెట్టొద్దు అనేసి పెట్టలేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు, బయటికి అయితే వెళ్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ మనతో కలవడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసినందుకు. లైక్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అన్నయ్య, బాయ్ బాయ్ రా. బాయ్ అక్క. ఓకే అన్నయ్య.